చీకటి పడితే చాలు స్పోర్ట్స్ బైకులతో రోడ్డెక్కుతారు. థ్రిల్ కోసం ఎంతకైనా తెగిస్తారు. రేసులు, డార్క్ డ్రైవింగ్లతో ప్రాణాలతో చెలగాటమాడతారు. విశాఖ నగరంలో రోజు రోజుకు పేట్రేగిపోతున్న కుర్రాళ్లకు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. విశాఖ నగరంలో రేస్ కల్చర్ ఫ్యాషన్ గా మారిపోయింది. స్పీడ్ ఇచ్చే థ్రిల్ కోసం వెర్రెక్కిపోతున్న యువత స్పోర్ట్స్ రేస్ బైక్లతో హంగామా సృష్టిస్తోంది. ఒకప్పుడు వీకెండ్స్ లో మాత్రమే కనిపించే బైక్ రేసులు ఇప్పుడు నిత్యకృత్యంగా మారాయి. ఖరీదైన స్పోర్ట్స్ బైక్లతో రోడ్డెక్కి ఓవర్ స్పీడ్తో హల్చల్ చేస్తూ విద్యార్థులు, యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు సరదా కోసం చేస్తుంటే మరికొందరు పందాలు కట్టి మరీ ఫీట్లు చేస్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కుర్రాళ్ల దూకుడికి బ్రేకులు పడకపోవడంతో పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. విశాఖలో వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు మొత్తం 211 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ 200, 250 cc మధ్య ఉన్నవి. వీటిలో ఎక్కువ శాతం రేసింగ్ కోసం ఉపయోగించిన బైకులే. పట్టుబడ్డ వారంతా 18 నుంచి 25 లోపు కుర్రాళ్లే. సీజ్ చేసిన వాహనాల్లో చాలా వాటికి నెంబర్ ప్లేట్లు లేవని గుర్తించారు. దీంతో ఈ బైక్ల కదలికలపై మరింత దృష్టి సారించారు పోలీసులు. హద్దులు దాటి ప్రవర్తిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎక్స్పెన్సివ్ బైక్స్ ఏదైతే ఉన్నాయో మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ బైక్స్తో ఎక్కడికి వెళ్తున్నారు, లేట్ నైట్ ఎక్కడ తిరుగుతున్నారు, తర్వాత స్పీడ్ రేసింగ్ అని స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తే మనకి చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఇష్యూని రిజాల్వ్ చేస్తే అందరికీ యాజ్ అ సొసైటీ బాగుంటుంది. బైక్ రేసులపై ఆరా తీసే కొద్దీ పోలీసులకు అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా బైక్ రేసులు నిర్వహించే గ్రూపులు కూడా ఉన్నాయి. ఎక్కడ కలవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి వంటి మొత్తం సమాచారం అంతా ఇందులోనే షేర్ అవుతోంది. ఆ గ్రూపుల్లో ఉండే వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు పోలీసులు. మోటార్ వెహికల్ యాక్ట్ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.